హే గైస్ ఎలా ఉన్నారు? 2018లో కర్ణాటక ఎలక్షన్స్ జరిగాయి. అందులో బీజేపీకి టోటల్ 224 సీట్స్లో 104 సీట్స్ వచ్చాయి. వాళ్ళకప్పుడు మెజారిటీ లేదు. కాంగ్రెస్ అండ్ జేడీఎస్ రెండు పార్టీలు కలిపి 117 సీట్స్ ఉన్నాయి. అంటే బీజేపీ కంటే ఎక్కువ సీట్స్ ఉన్నాయి. అయినా సరే గవర్నర్ బీజేపీని గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఇన్వైట్ చేశారు. అంతేకాకుండా మెజారిటీ ప్రూవ్ చేసుకోవడానికి 15 డేస్ రాయల్ హాలిడే టైం ఇచ్చారు. నెక్స్ట్ 2017లో గోవా ఎలక్షన్స్ జరిగాయి. కాంగ్రెస్ 17 సీట్లు గెలిచింది. బీజేపీ జస్ట్ 13 సీట్స్ మాత్రమే గెలిచింది. కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయింది. రూల్స్ ప్రకారం ఎక్కువ సీట్స్ వచ్చిన పార్టీని పిలవాలి కదా, కానీ సీన్ రివర్స్. కాంగ్రెస్ ని పక్కన పెట్టి బీజేపీని గవర్నమెంట్ ఫామ్ చేయడానికి పిలిచారు. ఇప్పుడు ఒకసారి 2019కి వెళ్దాం. 2019లో మహారాష్ట్ర ఎలక్షన్స్ జరిగాయి. బీజేపీకి 105, శివసేనకి 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్కి 44 సీట్లు వచ్చాయి. శివసేన బీజేపీ కలుద్దాం అనుకున్నారు, కానీ పవర్ షేరింగ్ డిఫరెన్సెస్ తో విడిపోయారు అనమాట. సో ఎవరికి క్లియర్ మెజారిటీ రాకపోవటం వల్ల ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేశారు. బాగానే ఉంది. బట్ సడన్గా November 23న ఎర్లీ మార్నింగ్ 5 AM గవర్నర్ గారు బీజేపీ లీడర్ దేవేంద్ర ఫడ్నవీస్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఒక ప్రాపర్ నోటీస్ లేదు, ఫ్లోర్ టెస్ట్ లేదు. చివరికి సుప్రీంకోర్టు హాలిడే రోజు కూడా ఇంటర్ఫియర్ అవ్వాల్సి వచ్చింది. తర్వాత శివసేన, ఎన్సీపీ అండ్ కాంగ్రెస్ మూడు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసే అది వేరే విషయం. ఈ మూడు కేసెస్లో ఏ పార్టీకి ఫేవర్ జరిగింది అనే విషయం మీకు అర్థమైందా? ఓకే, ఇప్పుడు ప్రెజెంట్కి వద్దాం. 2026 తమిళనాడు విజయ్ టీవీకే పార్టీకి 108 సీట్స్ వచ్చాయి. ఒక మ్యాసివ్ మార్జిన్తో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలబడింది. సరే, ఏమైనా అపోజిషన్ పార్టీలు అబ్జెక్షన్స్ చెప్తున్నాయంటే అది లేదు. చాలా పార్టీలు అవుట్ సైడ్ నుంచి సపోర్ట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాయి. కానీ గవర్నర్ గారు మాత్రం సైలెంట్గా ఉన్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా అడగటానికి భయపడుతున్న ఒక క్వశ్చన్ని ఈ రోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. అదేంటంటే, ఇక్కడ మీకు ఒక ప్యాటర్న్ కనిపిస్తుందా? ఒకవేళ కనిపిస్తే అది మన ఇండియన్ డెమోక్రసీకి ఏ సంకేతం ఇస్తుంది? పార్టీల కంటే సిస్టమ్ గొప్పది, పవర్ కంటే ప్రజల జడ్జిమెంట్ గొప్పది. ఆ జడ్జిమెంట్కి రెస్పెక్ట్ ఇవ్వని ఏ సిస్టమ్నైనా మనం క్వశ్చన్ చేయాలి. మీకు నచ్చిన వాళ్ళు తప్పు చేసిన కరెక్ట్ అంటమే దేశభక్తి అనుకుంటే అది నా తప్పు కాదు. ఫేక్ న్యూస్తో మీ ఈగోని సాటిస్ఫై చేసి అలాంటి ఛానల్స్ చాలా ఉన్నాయి. బట్ ఇక్కడ మనం నిజం మాత్రమే మాట్లాడుకుందాం. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్లతో ప్రాపగండాతో నిండిపోతున్న ఈ రోజుల్లో మీకు జెన్యూన్ కావాలి అనుకుంటేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. ఈ రోజు మనం తమిళనాడు గురించి మాట్లాడుతున్నాం. 2026 ఎలక్షన్స్ గురించి, విజయ్ టీవీకే అండ్ ఇప్పుడు సైలెంట్గా స్టార్ట్ అవుతున్న ఒక కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ గురించి చెప్పబోతున్నారు. మీరు ఏ స్టేట్లో ఉన్నా సరే ఒక ఇండియన్ సిటిజన్గా దీన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ జరుగుతుంది జస్ట్ ఒక పొలిటీషియన్ గురించో లేదా ఒక స్టేట్ గురించో కాదు. మనం ఎలాంటి డెమోక్రసీలో ఉండాలి అనుకుంటున్నాం అనే దాని గురించి. రూల్స్ అందరికీ ఒకేలాగా అప్లై అవుతున్నాయా లేదా అందులో ఎవరున్నారు అనే దాన్ని బట్టి చేంజ్ అవుతున్నాయా చూద్దాం. ఇప్పుడు మనం నెంబర్స్తో స్టార్ట్ చేద్దాం. తమిళనాడు లెజిస్లేటివ్ అసెంబ్లీలో మొత్తం 234 సీట్స్ ఉన్నాయి. ఒక గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఏ పార్టీ అయినా లేదా అలయన్స్ అయినా కన్ఫామ్గా 118 సీట్స్ గెలుచుకోవాలి. ఇది సింపుల్ మెజారిటీ. టీవీకే తమిళగ వెట్రి కలగం పార్టీ విజయ్ లీడర్షిప్లో 108 సీట్స్ గెలిచింది. ఇందులో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. డెకేడ్స్ నుంచి పాతుకుపోయిన ద్రవిడియన్ పార్టీల కోటలను బద్దలు కొట్టి ఫస్ట్ ఎలక్షన్స్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలబడింది. కానీ మెజారిటీకి 10 సీట్స్ దూరంలో ఆగిపోయింది. దీన్నే హంగ్ అసెంబ్లీ అంటారనమాట. ఇక్కడే అసలైన కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడే గవర్నర్ గారి రెస్పాన్సిబిలిటీ చాలా ఇంపార్టెంట్. చాలా మందికి తెలియని విషయం అవుతుంది. సర్కారియా కమిషన్ 1980sలో సెంటర్ స్టేట్ రిలేషన్స్ మీద కొన్ని క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చింది. హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు గవర్నర్ ఏం చేయాలి అనే దాని గురించి చాలా క్లియర్గా చెప్పింది. సర్కారియా కమిషన్ ప్రకారం ఆర్డర్ ప్రిఫరెన్స్ ఇలా ఉండాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి ప్రీ ఎలక్షన్ మెజారిటీ ఉన్న పార్టీని లేదా అలయన్స్ని పిలవాలి. సెకండ్ వచ్చేసి అది లేకపోతే సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలిచి మెజారిటీ ప్రూవ్ చేసుకోవడానికి టైం ఇవ్వాలి. థర్డ్ వన్ వచ్చేసి తర్వాత పోస్ట్ ఎలక్షన్ కోయిలేషన్ని పిలవాలి. ఫోర్త్ వన్ వచ్చేసి చివరిగా అవుట్ సైడ్ సపోర్ట్తో ఉన్న పోస్ట్ ఎలక్షన్ అలయన్స్ని పిలవాలి. ఎట్ ప్రెసెంట్ టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఖచ్చితంగా స్టెప్ 2 దగ్గర ఉంది. సర్కారియా కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం టీవీకేని కన్ఫర్మ్గా ఫస్ట్ ఇన్వైట్ చేయాలి. ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 163 ప్రకారం గవర్నర్ కన్ఫర్మ్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైజ్ని బట్టి నడుచుకోవాలి. గవర్నర్ ఏమీ ఇండిపెండెంట్ పొలిటికల్ డెసిషన్ మేకర్ కాదు. 2016లో నాబమ్ రేబియా కేసులో సుప్రీంకోర్టు 5 జడ్జెస్ బెంచ్ ఈ విషయాన్ని చాలా డైరెక్ట్గా చెప్పింది. గవర్నర్కి ఎక్కువ పవర్స్ లేవు, ఆయన ఎప్పుడు కాన్స్టిట్యూషనల్ స్టాండర్డ్స్ ప్రకారమే నడుచుకోవాలి అని చెప్పింది. గవర్నర్ ఏమీ ప్రజలు ఎన్నుకున్న పర్సన్ కాదు. సో ఆయనకి ప్రజలు ఎన్నుకున్న రిప్రజెంటేటివ్స్ని ఓవర్ రైడ్ చేసే పవర్ ఉండదు అని
క్లియర్గా చెప్పింది. ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ కేసు ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994. ఇదందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనమాట. ఈ కేసులో సుప్రీంకోర్టు ఒక క్రిటికల్ పాయింట్ చెప్పింది. ఒక పార్టీకి మెజారిటీ ఉందో లేదో టెస్ట్ చేయాల్సింది అసెంబ్లీలోని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో మాత్రమే, అంతేకాని గవర్నర్ ఆఫీస్లో, రాజ్ భవన్లో, ఫోన్ కాల్స్లో కాదు అని సీరియస్ జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఇప్పుడు తమిళనాడు విషయంలో టీవీకేకి మెజారిటీ ఉందో లేదో అని గవర్నర్ గారికి డౌట్ ఉంటే కాన్స్టిట్యూషన్ చెప్పిన సొల్యూషన్ చాలా సింపుల్. వెంటనే ఫ్లోర్ టెస్ట్ కండక్ట్ చేయాలి. ఆ 234 మంది ఎలక్టెడ్ ఎమ్మెల్యేలని డిసైడ్ చేయనివ్వాలి. అదే అసలైన డెమోక్రసీ, అదే కరెక్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్. పొలిటికల్ అబ్జర్వర్స్ అడుగుతున్న క్వశ్చన్ కూడా అయితే ఇవేమి చేయకుండా ఎందుకు డిలే చేస్తున్నారు? అసలు ఈ డిలేకి కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఏంటి? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఖచ్చితంగా ప్రజలకు తెలియాలి. ఇప్పుడు మనం అసలైన పొలిటికల్ సెక్షన్లోకి వెళ్దాం. దీన్ని చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే అక్కడే ఫ్యాక్ట్స్ ఎంత భయంకరంగా ఉంటాయో మీకు అర్థమవుతుంది. మొత్తం 234 సీట్స్ ఉన్న హౌస్లో బీజేపీ 104 సీట్స్ గెలిచింది. వాళ్ళకి మెజారిటీ రావాలంటే 113 సీట్స్ కావాలి. కాంగ్రెస్ అండ్ జేడీఎస్ ఇద్దరు కలిపి 117 మంది ఎమ్మెల్యేస్ ఉన్నారు. అంటే అపోజిషన్ కోయిలేషన్ దగ్గర బీజేపీ కంటే ఎక్కువ సీట్స్ ఉన్నాయి. కాంగ్రెస్ లీడర్ సిద్ధరామయ్య గారు వెంటనే తమ దగ్గర గవర్నమెంట్ ఫామ్ చేయడానికి నెంబర్స్ ఉన్నాయి అని చెప్పారు. కానీ గవర్నర్ గారు ఏం చేశారు తెలుసా? నెంబర్స్ తక్కువ ఉన్న బీజేపీని పిలిచి యడ్యూరప్ప గారితో ప్రమాణ స్వీకారం చేయించి మెజారిటీ ప్రూవ్ చేసుకోవడానికి 15 days టైం ఇచ్చారు. కాంగ్రెస్ దీన్ని ఒక పార్టీషన్ డెసిషన్ అని చెప్పింది. యడ్యూరప్ప గారు మెజారిటీ ప్రూవ్ చేసుకోలేక చివరికి ఫ్లోర్ టెస్ట్కి ముందే రిజైన్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 104 సీట్స్ ఉన్న పార్టీని పిలవటం కరెక్టేనా? అది కూడా అపోజిషన్ దగ్గర ఎక్కువ నెంబర్స్ ఉన్నా కూడా స్వేరిన్ సెరమనీ చేయించి మరి 15 days టైం ఇచ్చారు. సరే, ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఇప్పుడు టీవీకి దగ్గర 108 సీట్స్ ఉన్నాయి. బయట నుంచి కూడా సపోర్ట్ ఇస్తాము అనే పార్టీలు ఉన్నాయి. అండ్ పెద్ద అపోజిషన్ పార్టీలు కూడా అబ్జెక్ట్ చేయట్లేదు. స్టాలిన్ గారే స్వయంగా లెట్ దెమ్ ఫార్మ్ గవర్నమెంట్ అని పబ్లిక్గా చెప్పారు. అయినా కానీ ఈ డ్రామా నడుస్తుంది. బట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎవరు నడిపిస్తున్నారు? కాంగ్రెస్ 17 సీట్లు గెలిచింది, బీజేపీ 13 సీట్లు గెలిచింది. ఏ లెక్క ప్రకారం చూసినా కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ. ఏ డిక్షనరీ తీసి చూసినా, ఏ రూల్ బుక్ చదివినా ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసే ఛాన్స్ కాంగ్రెస్కి ఇవ్వాలి. కానీ అక్కడ గవర్నర్ 17 సీట్స్ వచ్చిన కాంగ్రెస్ని పక్కన పెట్టి 13 సీట్స్ వచ్చిన బీజేపీని పిలిచాడు. కాంగ్రెస్ వెంటనే సుప్రీంకోర్టుకి వెళ్ళి పిటిషన్ వేశారు. గవర్నమెంట్ గారి డెసిషన్ సర్కారియా కమిషన్ అండ్ ఎంఎం పూంచి కమిషన్ రికమెండేషన్స్ని కంప్లీట్గా పక్కన పెట్టిందని చెప్పారు. ఇక్కడ మెజారిటీకి కావాల్సింది నెంబర్స్ కాదు, గవర్నర్కి నచ్చటం. అదే అసలైన మెజారిటీ. 17 కంటే 13 పెద్దది అనే కొత్త మ్యాథ్స్ని కనిపెట్టారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇది ఒక పొలిటికల్ థ్రిల్లర్ క్లైమాక్స్ లాగా ఉంటుంది, కానీ ఇది సినిమా కాదు, నిజంగా జరిగింది. మహారాష్ట్రలో ప్రజలు ఇంకా నిద్ర లేవకముందే, సూర్యుడు కూడా రాకముందే ఎర్లీ మార్నింగ్ 5కి రాజ్భవన్లో ఒక సీక్రెట్ ఆపరేషన్ జరిగింది. సీక్రెట్ ఆపరేషన్ అంటే మిలిటరీ ఆపరేషన్ కాదు. దేవేంద్ర ఫడ్నవీస్ గారు చీఫ్ మినిస్టర్గా ఓత్ టేకింగ్ సెరమనీ. ఒక నోటీస్ లేదు, మీడియా కూడా లేదు. దీని మీద సుప్రీంకోర్టు ఏం చెప్పింది తెలుసా? ఇది సెంటర్లో పవర్లో ఉన్న ఒక పార్టీ మాటలు విని గవర్నర్ చేసిన ఈ పని ఒక టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ అని సీరియస్ అయింది. సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందంటే కోర్టు హాలిడే రోజు కూడా స్పెషల్ హీరింగ్ పెట్టి 24 గంటల్లో ఫ్లోర్ టెస్ట్ చేయాలని, అది కూడా లైవ్ టెలికాస్ట్ చేయాలి అని ఆర్డర్ వేసింది. చివరికి మెజారిటీ లేక దేవేంద్ర ఫడ్నవీస్ గారు రిజైన్ చేయాల్సి వచ్చింది. అప్పట్లో అంత అర్జెంటుగా ఓత్ టేకింగ్ చేయడానికి లేని రూల్స్ ఇప్పుడు తమిళనాడులో విజయ్ దగ్గరికి వచ్చేసి మాత్రం అడ్డొస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఈ 3 కేసెస్ ని కలిపి చూడండి, మీకు ఒక విచిత్రమైన ప్యాటర్న్ కనిపిస్తుంది. కర్ణాటక 2018లో అపోజిషన్ కోయిలేషన్ దగ్గర ఎక్కువ సీట్స్ ఉన్న, తక్కువ సీట్స్ ఉన్న పార్టీని పిలిచారు. ఇది ఎవరికి బెనిఫిట్? ఒక పార్టీకే. గోవా 2017లో సింగిల్ లార్జెస్ట్ పార్టీని పూర్తిగా పక్కన పెట్టేసి చిన్న పార్టీని పిలిచారు. అది ఎవరికి బెనిఫిట్? సేమ్ అదే పార్టీకి. మహారాష్ట్ర 2019లో ఎర్లీ మార్నింగ్ దొంగచాటుగా ప్రమాణ స్వీకారం జరిగింది. సుప్రీంకోర్టు ఒక పొలిటికల్ పార్టీ కోసం గవర్నర్ చేసిన పనికి ఇది టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ అని సీరియస్ అయింది. దీనివల్ల ఎవరికి బెనిఫిట్? మళ్ళీ సేమ్ అదే పార్టీకి. ఇప్పుడు తమిళనాడు 2026లో సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఇన్వైట్ చేయటం లేదు, డిలే చేస్తున్నారు. సైలెన్స్, ఏ ఎక్స్ప్లెనేషన్ లేదు. జనాలు ఈ డాట్స్ని ర్యాండమ్గా కలపట్లేదు, అక్కడున్న ఫ్యాక్ట్స్ ఆ కనెక్షన్స్ని క్లియర్గా చూపిస్తున్నాయి. చాలామంది కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ కూడా ఇదే చెప్తున్నారు. అప్పట్లో అంత జనరస్గా అప్లై చేసిన రూల్స్ ఇప్పుడు తమిళనాడులో విజయ్ దగ్గరికి వచ్చేసరికి ఇంత కఠినంగా ఎందుకు మారుతున్నాయి? ఇదే ఇప్పుడు అందరూ అడుగుతున్న లాజికల్ క్వశ్చన్. చట్టం అనేది అందరికీ ఈక్వల్గా నీడని ఇవ్వాలి, అంతేకాని అది కొంతమందికే కూలింగ్ ఇచ్చే ఏసీ రూమ్లా మారిపోకూడదు. ఇది జస్ట్ కోఇన్సిడెన్స్ కాదు, ఇది ఒక ప్రాసెస్ ప్రకారం చేస్తున్న పాలిటిక్స్ అని చాలా మంది ఫీల్ అవుతున్నారు.
ఇక్కడ మనం ఫెయిర్ అండ్ క్లియర్గా మాట్లాడుకుందాం. అసలు ఈ గవర్నర్ సిస్టమ్ ఎందుకు, అసలు గవర్నర్ జాబ్ ఏంటి అనేది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. గవర్నర్ని ఇండియా యొక్క హానరబుల్ ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ప్రాక్టికల్గా చెప్పాలంటే సెంట్రల్లో ఏ పార్టీ పవర్లో ఉంటే ఆ పార్టీ రికమెండేషన్స్తో అపాయింట్ చేస్తారు. ఇదేం సీక్రెట్ కాదు, ఇది ఒక ఎలిగేషన్ కూడా కాదు. మన సిస్టమ్ ఇలాగే పనిచేస్తుంది. ఇక్కడ అసలైన క్వశ్చన్ ఏంటంటే, ప్రజల ఓట్లతో గెలవని ఢిల్లీ నుంచి అపాయింట్ అయిన ఒక అఫీషియల్కి ప్రజల మ్యాండేట్ని అడ్డుకోవటానికి లెజిస్లేటివ్ సపోర్ట్ ఉన్న ఒక గవర్నమెంట్ని ఫామ్ అవ్వకుండా డినే చేయడానికి పవర్ ఉండాలా? మన కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్కి లీడర్గా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గవర్నర్ని కాన్స్టిట్యూషనల్ హెడ్గా భావించారు. ఆయన న్యూట్రల్గా స్టేట్ని స్టెబిలైజ్ చేసే పర్సన్గా ఉండాలి అనుకున్నారు. అంతేకాని తనకు నచ్చిన వాళ్ళని మాత్రమే లోపలికి రానిచ్చే ఒక పొలిటికల్ గేట్ కీపర్లానో లేదా ప్రజల జడ్జిమెంట్ పైన వీటో పవర్ని వాడే డిక్టేటర్ గానో ఉండాలి ఆయన ఎప్పుడు అనుకోలేదు. స్టాలిన్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు రవి అని ఒక గవర్నర్ ఉండేవారు. అప్పుడు కూడా ఆయన ఇంతే అతి చేసేవాడు అనమాట. స్టాలిన్ గవర్నమెంట్ ఆయనకి చుక్కలు చూపించింది. సర్కారియా కమిషన్ చాలా స్ట్రాంగ్గా చెప్పింది, గవర్నర్ అంటే ఒక అప్రెసర్ లాగా ఉండకూడదు. ఆయన పవర్స్ అనేవి మినిస్టర్ కౌన్సిల్ నుంచి రావాలి తప్ప ఆయన సొంత పొలిటికల్ జడ్జిమెంట్ నుంచి కాదు. 2006లో నాబం రెబియా కేసులో సుప్రీంకోర్టు కూడా క్లియర్గా చెప్పింది, అసెంబ్లీని సమావేశపరిచే పవర్ కూడా గవర్నర్కి సొంతగా ఉండదు, అది కూడా మినిస్టర్స్ కౌన్సిల్ అడ్వైజ్ మీదే జరగాలి. అంటే కాన్స్టిట్యూషనల్ గా గవర్నర్ పని డెమోక్రటిక్ ప్రాసెస్ ని ఫెసిలిటేట్ చేయటం, అంతేకాని అడ్డుకోవటం కాదు. క్రికెట్ లో ఎంపైర్ చేయాల్సిన పని మ్యాచ్ ని రూల్స్ ప్రకారం నడిపించడం మాత్రమే, అంతేగాని తనకు నచ్చిన టీంకి బ్యాటింగ్ వచ్చే వరకు మ్యాచ్ ని స్టార్ట్ చేయకుండా ఆపటం కాదు. అప్పుడు దాన్ని మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు. ఎటువంటి ట్రాన్స్పరెంట్ కాన్స్టిట్యూషనల్ రీజన్ లేకుండా గవర్నర్ డిలే చేస్తుంటే అది పొలిటికల్ అనలిస్టులు చెప్పే పర్సెప్షన్ ప్రాబ్లం మాత్రమే కాదు, అది మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు చెప్పినట్లు ఒక పొలిటికల్ పార్టీ చెప్పినట్లు నడుచుకుంటున్నారా అనే డౌట్ ని క్రియేట్ చేస్తుంది. దీన్ని బట్టి మనం అదే సేమ్ హిస్టరీ రిపీట్ అవడం చూస్తున్నామా అంటే పొలిటికల్ అనలిస్టులు చెప్పేది ఒకటే, పాస్ట్ లో జరిగిన వాటికి ఇప్పుడు తమిళనాడులో జరుగుతున్న సైలెన్స్ కి క్లోజ్ సిమిలారిటీ ఉంది అని. సిస్టమ్ అనేది పర్సన్స్ కోసం కాదు, ప్రజల కోసం పనిచేయాలి. కాన్స్టిట్యూషన్ మనకిచ్చిన రైట్స్ ని కాపాడుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనందరి పైన ఉంది. హంగ్ అసెంబ్లీలో టైం అనేది ఒక వెపన్. గవర్నమెంట్ ఫామ్ అవ్వకుండా ముందుకు కదిలే ప్రతిరోజు ఒక కొత్త ప్లాన్ అమలవుతూ ఉంటుంది. ఎమ్మెల్యేస్కి ఫోన్ కాల్స్ వెళ్తాయి, ఆఫర్స్ వెళ్తాయి, అలయన్స్ డిస్టర్బ్ అవుతాయి. దీన్నే రాజకీయ వేట అంటారు. సర్కారియా కమిషన్ దీని గురించి స్పెషల్గా వార్న్ చేస్తుంది. గవర్నర్ ద్వారా యాక్షన్ తీసుకుని ఎటువంటి డిలేస్ లేకుండా గవర్నమెంట్ని ఫామ్ చేసేలా చూడాలి అని రికమెండ్ చేస్తుంది. డిలే చేసే కొద్దీ ఇన్స్టెబిలిటీ అనేది క్రియేట్ అవుతుంది. అప్పుడు జరిపిన ఎలక్షన్స్కి వాల్యూ లేకుండా పోతుంది. సో ఎప్పుడైతే జనాలు దేనికోసం గవర్నర్ వెయిట్ చేస్తున్నాడు అని క్వశ్చన్ చేసినప్పుడు అది జస్ట్ ఒక ఎమోషనల్ క్వశ్చన్ కాదు, అది కాన్స్టిట్యూషనల్ అండ్ స్ట్రాటజిక్ క్వశ్చన్ అవుతుంది. ప్రజెంట్ ఫ్లోర్ టెస్ట్ లో టీవీకే మెజారిటీని ప్రూవ్ చేసుకోగలదు. అది అవుట్ సైడ్ సపోర్ట్ తో చేసుకుంటారా లేదా అనేది వాళ్ళ ఇష్టం. కానీ ఇలా డిలే చేయడం వల్ల ఇన్స్టెబిలిటీ, అన్సర్టెనిటీ క్రియేట్ అయ్యి ఎమ్మెల్యేస్ మనసు మార్చుకోవడానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ఈ డిలే చూస్తుంటే కాన్స్టిట్యూషనల్ గా డిలే చేస్తున్నారా లేదా ఎలక్షన్ లో ఒక పర్టికులర్ పొలిటికల్ అవుట్కమ్ రాలేదు కాబట్టి ఇలా చేస్తున్నారా అనే డౌట్ వస్తుంది. డౌట్ కాదు, యాక్చువల్లీ ఇప్పుడు ఇది ఒక ఎలిగేషన్ అండ్ గవర్నర్ ట్రాన్స్పరెంట్గా ఆన్సర్ ఇచ్చి తీరాలి, కానీ గవర్నర్ నుంచి స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ రావట్లేదు. అసలు ఈ డెసిషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ని మనం మర్చిపోతున్నాం, ది ఓటర్స్. ఎండల్లో క్యూస్లో నిలబడి మరీ ఓట్లు వేసి టీవీకేకి 108 సీట్లు తెప్పించారు. ఫస్ట్ టైం పోటీ చేసిన పార్టీని నమ్మి ఇంత భారీ గెలుపుని అందించారు. ఎందుకంటే వాళ్ళకి కొత్త గవర్నమెంట్ కావాలి కాబట్టి. సో క్లియర్గా జనాలు తమ జడ్జిమెంట్ని ఇచ్చేశారు. అండ్ ఎస్ఆర్ బొమ్మాయి జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అసెంబ్లీ ఫ్లోర్లో మెజారిటీ టెస్ట్ చేస్తేనే అది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అని, గవర్నర్ ఆఫీస్లో టెస్ట్ చేస్తే అది వ్యాలిడ్ కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది. జనాలు జడ్జిమెంట్ ఇచ్చారు అండ్ జడ్జిమెంట్ ని వెరిఫై చేయడానికి కాన్స్టిట్యూషన్ ఒక మెకానిజం ఇచ్చింది. మరి ఇంకెందుకు డిలే? టీవీకి మెజారిటీ మీద అంత డౌట్ ఉంటే అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ కి ఎందుకు వెళ్ళట్లేదు? ఇక్కడ ఇష్యూ చాలా సింపుల్. టీవీకి దగ్గర సరిపడా సీట్లు ఉంటే వాళ్ళు గవర్నమెంట్ ని ఫామ్ చేస్తారు, లేకపోతే గవర్నమెంట్ ని ఫామ్ చేయరు, సింపుల్. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? జస్ట్ సైలెన్స్, డిలే. ఒక టైం లైన్ లేదు, ఒక అఫీషియల్ కమ్యూనికేషన్ లేదు. జనాలు గెలిపించిన ఎమ్మెల్యేస్ ని ఊరికి అలా కూర్చోబెట్టారు. తమిళనాడు ప్రజలే కాదు, ఆల్ ఓవర్ ఇండియా అందరూ దీన్ని క్వశ్చన్ చేస్తున్నారు, చేయాలి కూడా. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ మనకి ఒక మెకానిజం ఇచ్చింది, దాన్ని అమలు చేయాలి. అలా చేయకుండా డిలే చేస్తే కాన్స్టిట్యూషన్ ని వ్యతిరేకించినట్లే. అండ్ తమిళనాడు గవర్నర్ ఏం ఆశించి కాన్స్టిట్యూషన్ కి వ్యతిరేకంగా వెళ్తున్నారు? పొలిటికల్ లీడర్సే కాదు, నార్మల్ సిటిజన్స్ నుంచి కూడా గవర్నర్ కి క్రిటిసిజం వస్తుంది. గవర్నర్ చేస్తున్న పని వల్ల డెమోక్రసీలో ఉన్న రూల్స్ అనేవి అందరికీ ఒకేలా ఉండవు అనే మెసేజ్ జనాల్లోకి వెళ్తుంది. ఈ మెసేజ్ కానీ జనాల్లో పాతుకుపోతే దాన్ని తొలగించడం చాలా కష్టం అవుతుంది. నేను ఒక విషయంలో చాలా క్లియర్గా ఉన్నాను. ఈ వీడియో ఇంటెన్షన్ ఏ ఒక పర్సన్నో లేదా ఏ ఒక పార్టీనో
టార్గెట్ చేయడం కాదు, మన డెమోక్రటిక్ ప్రాసెస్ని సిస్టమ్ని కాపాడటం గురించి మాత్రమే. తమిళనాడు ఓటర్స్ అడుగుతుంది జస్ట్ 3 విషయాలు, అవి కూడా కాన్స్టిట్యూషన్ వాళ్ళకి ఇచ్చిన రైట్సే. నెంబర్ 1, గవర్నర్ గారు ఖచ్చితంగా సర్కారీ కమిషన్ గైడ్ లైన్స్ని పాటించాలి. ఆ రూల్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఎప్పుడైతే మెజారిటీ రానప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీకి మెజారిటీని ప్రూవ్ చేసుకోవడానికి ఫస్ట్ ఆపర్చునిటీ ఇవ్వాలని. 108 సీట్స్తో టీవీకే ఖచ్చితంగా ఆ ప్లేస్లో ఉంది. సిస్టంలో లా బుక్స్లో ఏముందో అదే అక్కడ జరగాలి. నెంబర్ 2, ఒకవేళ గవర్నర్ గారికి ఏదైనా కాన్స్టిట్యూషనల్ కన్సర్న్స్ ఉంటే వాటికి ఫోన్స్లోనో సీక్రెట్ మీటింగ్స్లోనో ఆన్సర్ దొరకదు. వెంటనే లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఫ్లోర్ టెస్ట్ పెట్టాలి. ఆ 234 మంది ఎమ్మెల్యేలే డిసైడ్ చేసుకుంటారు. 2019 మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు చెప్పింది కూడా ఇదే కన్ఫర్మ్ గా క్లీన్ సొల్యూషన్. హానెస్టీ ఉంటే ప్రూవ్ చేసుకోవడానికి భయం ఎందుకు? మెజారిటీ ఉందో లేదో తెలిసేది అసెంబ్లీ హౌస్ లో, గవర్నర్ గారి గెస్ట్ హౌస్ లో కాదు. నెంబర్ 3 వచ్చేసి గవర్నర్ గారు ఖచ్చితంగా పబ్లిక్కి అకౌంటబుల్గా ఉండాలి. ఈ డిలేకి అసలు రీజన్ ఏంటి? ఏ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ప్రకారం మీరు వెయిటింగ్లో పెట్టారు? మీరు ఏ టైం లైన్ని ఫాలో అవుతున్నారు? ఇలాంటి విషయాలు ప్రజలకు పబ్లిక్గా చెప్పాలి. ఓట్లు వేసిన తమిళ ప్రజలకి ఆ మాత్రం ట్రాన్స్పరెన్సీని పొందే హక్కు కన్ఫర్మ్గా ఉంది. వాళ్ళు అడుగుతున్న ఈ 3 విషయాలు ఏవో వింత డిమాండ్స్ కాదు, ఇవి పక్కా టెక్స్ట్ బుక్ డెమోక్రటిక్ డిమాండ్స్. గత 75 ఏళ్లుగా మన డెమోక్రటిక్ హిస్టరీలో డిబేట్ చేసి రిఫైన్ చేసిన కమిషన్ రికమెండేషన్స్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ అన్నీ ఇవే విషయాల్ని స్ట్రాంగ్గా చెప్పాయి. అసలు డెమోక్రసీ అంటే ఏంటి? అది జస్ట్ ఒక బిల్డింగో లేకపోతే 5 ఇయర్స్కి ఒకసారి వచ్చే ఎలక్షన్స్ కాదు. డెమోక్రసీ అంటే దేశం తన ప్రజలకు ఇచ్చే కంటిన్యూస్ ప్రామిస్. ప్రజల జడ్జిమెంట్కి రెస్పెక్ట్ ఇస్తామని, రూల్స్ అందరికీ ఈక్వల్గా అప్లై అవుతాయని, ప్రజలు ఎన్నుకోకుండా ఏ అఫీషియల్ కూడా వాళ్ళ మ్యాండేట్కి మధ్యలో నిలబడరు అని ఇచ్చే ప్రామిస్. మన సుప్రీంకోర్టు చెప్పింది కూడా ఇదే. సర్కారియా కమిషన్ మొత్తుకుంది కూడా ఇదే. కాన్స్టిట్యూషన్లోని ప్రతి ఆర్టికల్ చెప్పేది కూడా ఇదే. గవర్నర్ అనేవాళ్ళు కాన్స్టిట్యూషనల్ హెడ్స్ మాత్రమే, వాళ్ళు పొలిటికల్ ప్లేయర్స్ కాదు. కానీ తమిళనాడు ప్రజలు చూస్తుంది వేరు. 108 సీట్లు గెలిచి స్టేట్లోని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న టీవీకే పార్టీ లీడర్ ఇంకా ఒక ఇన్విటేషన్ కార్డు కోసం వెయిట్ చేస్తున్నాడు. అదే ఇన్విటేషన్ కార్డు వేరే స్టేట్స్లో తక్కువ సీట్స్ ఉన్న వాళ్లకు స్పెషల్ డెలివరీ ద్వారా వెళ్ళినప్పుడు ఇక్కడ విజయ్ దగ్గరికి వచ్చేసరికి అడ్రస్ ఎందుకు మారుతుంది? అసెంబ్లీ గేట్స్ తెరిచే ఉన్నాయి, ప్రజలు ఎన్నుకున్న రిప్రజెంటేటివ్స్ రెడీగా ఉన్నారు, కాన్స్టిట్యూషన్ కూడా చాలా క్లియర్గా ఉంది. కానీ ఇక్కడ ఉన్న ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే, కాన్స్టిట్యూషన్ని కాపాడాల్సిన సిస్టమ్స్ దానికి సర్వ్ చేస్తున్నాయా లేదా దాన్ని టెస్ట్ చేస్తున్నాయా? పవర్ ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ హిస్టరీ మాత్రం ఎవరు జస్టిస్ వైపు నిలబడ్డారు, ఎవరు ఇంజస్టిస్ చేశారు అనేది రికార్డ్ చేస్తుంది. తమిళనాడు ప్రజలే కాదు, దేశం మొత్తం ఈ మూమెంట్ని వాచ్ చేస్తుంది. న్యాయం ఆలస్యం కావచ్చు, కానీ ప్రజల జడ్జిమెంట్ని ఎవరు తొక్కిపెట్టలేరు. జై హింద్. దట్స్ టుడే. ఈ వీడియో మీకు అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అండ్ మీరే అనుకుంటున్నారు, ఇది కరెక్టా లేకపోతే తప్పు అని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ని చెప్పండి, డిబేట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలంటే మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బై బాయ్.